శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన బాబా గారు మనందరి కోసం మరొక చక్కటి సందేశాన్ని అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబా గారు ఏమంటున్నారో తెలుసా? బిడ్డ, నువ్వు ఎన్ని పూజలు పరిహారాలు చేసినా నీ కోరికలు కష్టాలు తీరడం లేదా? అయితే ఈసారి నీ బాబా చెప్పేది ఒక్కసారి చేసి చూడమ్మా. ఇది కేవలం నీ కోసం నేను తీసుకువచ్చిన వార్త. నీ పనులన్నీ పూర్తవ్వగలవు. ఒక్కసారి ప్రయత్నం చేసి చూడు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలలో కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే వాళ్ళు విఫలమవుతూ ఉన్నారట. ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉన్నారట. ఇప్పటి వరకు బాబాగారి దగ్గర ఎంత ప్రాధేయపడినా సరే, ఎంత ప్రణమిల్లినా సరే ఆ కష్టాల నుంచి బయటపడలేకపోతూ ఉన్నారట. మరి ఆ కష్టాలు ఎందుకు వస్తూ ఉన్నాయి? వాటికి మన బాబాగారు మన కోసం చూపించేటువంటి అద్భుతమైన మార్గం ఏమిటి? ఇవన్నీ కూడా ఈరోజు ఈ సందేశంలో తెలుసుకుందామండి. బాబాగారు తన బిడ్డలను ఎప్పుడూ కూడా ఒంటరిగా వదిలేరు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అది ఎంత మొండి కష్టమైనా సరే దాని నుంచి అతి సులువుగా బయటపడటానికి బాబాగారు ఏదో ఒక మార్గం తన బిడ్డలకు చెబుతారు. ఎందుకంటే ఆ తండ్రి సర్వాంతర్యామి కాబట్టి కర్మఫలాలు అనేవి ఎంతో కొంత మనం అనుభవించాలి. కాబట్టి ఆ కర్మఫలాల యొక్క ప్రభావం ఆ తండ్రి తీసుకొని తన బిడ్డలకు విముక్తిని ప్రసాదిస్తారు. అయితే ఈరోజు బాబాగారు ఏ బిడ్డలను ఉద్దేశించి ఈ సందేశం చెబుతూ ఉన్నారో, వాళ్ళకి ఎంత గొప్ప మార్గం, ఎటువంటి మార్గాన్ని చూపిస్తూ ఉన్నారో ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందాం. బాబాగారు ఈ విధంగా చెబుతూ ఉన్నారు. బిడ్డ, నువ్వు ప్రతి గురువారం నాకు ఎన్నో పూజలు చేస్తావు. నేను చెప్పానని ఎన్నో దానాలు కూడా చేస్తావమ్మా. నా కోసం నా గుడికి వచ్చి నా పాదాలపై పడి మరీ కన్నీరు కార్చుకుంటూ నా బాధలను తీర్చు తండ్రి అని ఈ తండ్రిని అడుగుతూ ఉన్నా. అవునా? అవన్నీ నేను చూస్తూనే ఉన్నానమ్మా. నీకున్న కష్టం నిన్ను వదిలి వెళ్ళడం లేదని చాలా బాధపడుతున్నావు కదా బిడ్డ. ఒంటరిగా ఒక్కనివే కూర్చొని నిత్యం ఏడుస్తూనే ఉన్నావు. నువ్వు నీ మనసులో ఇలా కూడా అనుకుంటున్నావు కదా, బాబా నేను ప్రతిరోజు మీ కోవెలకు వస్తున్నాను కదా, మీకు పూజలు చేస్తూ ఉన్నాను కదా, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నేను మిమ్మల్ని నమ్ముకున్నాను కదా తండ్రి. ఎన్నో అనుభవించాను. వీటిలో ఎక్కడా కూడా నాకు ఆనందమే లేదు. అయితే నీ బిడ్డని మీరు ఎప్పుడైనా చూస్తూ ఉన్నారా? ఈ కష్టాలు మీకు కనిపిస్తున్నాయా బాబా? ఒక్కసారి నేను గడిచిన గతాన్ని తలుచుకుంటే నా జీవితంలో అన్ని కష్టాలు కన్నీళ్ళే ఉన్నాయి బాబా అని అనుకుంటూ ఉన్నావు. అవునా? సరే తల్లి, ఈరోజు నీ బాబా నీకు చెప్పేది జాగ్రత్తగా విను. ఇక నీకు అన్నీ కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా అన్నీ అనుకూలంగా మారిపోతాయి. అవును తల్లి, ఇన్ని రోజులు నువ్వు అనుభవించిన కష్టానికి ఇకపై నీకు ఒక గొప్ప బహుమతి దక్కనుంది. ఇక నీ జీవితం అంతా ఆనందంగా ఉండబోతున్నావమ్మా. నేను చెప్పినట్లు పాటించు. ఆ క్షణం నుంచే నీ కష్టం నీకు దూరం అయిపోతుంది బిడ్డ. చూడమ్మా, నువ్వు ఎప్పుడూ కూడా ఒంటరిగా కూర్చొని దేని గురించో ఆలోచిస్తూ ఉంటావు. ఆ క్షణంలో నీ ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? నీకు వచ్చింది చిన్న కష్టమైనా సరే దానిని చాలా పెద్దదిగా కనిపిస్తూ ఉంటుంది. నీ ఆలోచన అలా చేస్తూ ఉంటుంది. అది నీ తప్పు కాదు, ఎవరికైనా అలానే జరుగుతుంది. ఒంటరిగా కూర్చొని నీకు జరిగిన కష్టాన్ని, నీకు కలిగిన బాధని ఆలోచించేటప్పుడు అది చాలా ఎక్కువైపోతూ ఉంటుంది బిడ్డ.
చెప్పాను కదా, అది ఎవ్వరి విషయంలోనైనా అంతే. అందుకే కష్టాన్ని కానీ బాధను కానీ ఒక్కరిగా కూర్చొని ఆలోచించకూడదు. నేనున్నాను కదమ్మా, నాకు చెప్పుకో, నా దగ్గర పరిష్కారం అడుగు. అప్పుడు ఆ కష్టం నీకు చాలా చిన్నదిగా కనిపిస్తుంది. తల్లి, దేనిని కూడా అతిగా ఆలోచించకూడదు. అది చాలా అనర్థాలకు దారి తీస్తుందమ్మా. నువ్వు ఎప్పుడూ భయపడటానికి కూడా కారణం అదే. నువ్వు ఎప్పుడూ దాని గురించే ఆలోచిస్తూ ఉన్నావు కాబట్టి అది నిన్ను భయపెడుతూ ఉంది. అర్థమవుతుందా? చూడు తల్లి, చెప్పాను కదా, నువ్వు ఒంటరిగా కూర్చొని ఆలోచించేటప్పుడు నీ ఆలోచనలు చాలా భయంకరంగా ఉంటున్నాయి. నీకున్నటువంటి చిన్న చిన్న సమస్యలను కూడా చాలా పెద్దవిగా ఊహించుకుంటూ ఉన్నావమ్మా. నిజం చెప్పాలంటే నువ్వు ఒక తాడుని చూసి పామని భయపడిపోతూ ఉన్నావు. ఎందుకు తల్లి? ఒక విషయం గుర్తుపెట్టుకో, ఇప్పుడు నీకున్న కష్టం గోరంత మాత్రమే. ఇది నిజం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ తండ్రి చెప్పేది అక్షరాల నిజం. అది చిటికెలో వెళ్ళిపోతుంది తల్లి. అంత కష్టం నీదంతే. దాని గురించి నువ్వు అస్సలు ఆలోచించకు. ఇప్పుడు నువ్వు ఉంటున్న ప్రదేశం ఎంతో ప్రశాంతంగా ఉంటుందమ్మా. అలాంటి ప్రదేశంలో ఉన్న నువ్వు కష్టాలు, కన్నీరు, సమస్యలు అని బాధపడవచ్చా? చెప్పు. ఒక్కసారి నువ్వే ఆలోచించు. ఒక్కసారి నీ ఆలోచనల నుంచి బయటకి వచ్చి చూడు తల్లి. నీకోసం ఎన్నో ఆనందాలు, ఎన్నెన్నో అదృష్టాలు ఎదురు చూస్తున్నాయి. వాటిని కాలదన్నుకోకమ్మా. నా బిడ్డ కోసం ఈ ప్రపంచాన్ని చాలా అందంగా నేను సృష్టించాను. అవి నువ్వు కోల్పోవద్దు. అన్నింటినీ ఆనందంగా స్వీకరించు. ఒక్క విషయం తెలుసుకో, ఏదైనా కానీ నీ మనసు మీదే ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకో. కాబట్టి ఆ మనసుని ప్రశాంతంగా ఉంచుకో. అప్పుడు నువ్వు ఏది కోరితే అది నీ దగ్గరకు వస్తుంది తల్లి. నువ్వు ఆనందం కోరుకుంటే ఆ ఆనందమే నీకు దగ్గరవుతుంది. నువ్వు లాభాలు కోరుకుంటే అవే నీ దగ్గరకు వస్తాయి. కాబట్టి నీకు ఏది కావాలో అది ముందు నీ మనసుని అడుగు. నీలో ఉన్న భయాన్ని విడిచిపెట్టు. నీకోసం మంచి ఆనందకరమైన జీవితం ఎదురు చూస్తూ ఉంది. ధైర్యంగా ఉండు బిడ్డ. నువ్వు చేసే పని కష్టంగా కాకుండా నచ్చినట్టు చాలా ఇష్టంగా చెయ్యి. అప్పుడే నువ్వు ఆనందంగా ఉండగలవు. నీ చుట్టూ ఉన్నవారు ఎవరు ఏమన్నా సరే నువ్వు పట్టించుకోకు బిడ్డ. అలా అని వారితో వాదనకు కూడా దిగకు. వారు ఏం మాట్లాడినా మౌనంగా ఉండు. ఈ విషయం నీకు చాలాసార్లు చెప్పాను. ఇది ఆచరించడం చాలా కష్టం తల్లి. కానీ అలవాటైతే నీ జీవితం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి ఒక్క ప్రశ్నకు కాలం సమాధానం ఇస్తుందని గుర్తుపెట్టుకో. ఇక నువ్వు ధైర్యంగా ఉండమ్మా. నువ్వు కోరుకున్న అందమైన ప్రశాంతమైన జీవితం నీ సొంతం కానుంది. నువ్వు నా కోసం ఆడంబరమైన పూజలేమీ చేయనవసరం లేదు తల్లి. అర్థమవుతుందా? మనస్ఫూర్తిగా నాకు ఒక పుష్పాన్ని సమర్పించినా చాలు. అన్నీ నేను చూసుకుంటాను. నా కోసం నువ్వు ఏమీ ఖర్చు చేయనవసరం లేదు బిడ్డ. శ్రద్ధాసబూరితో ఉండు చాలు. అదే నువ్వు నాకు ఇచ్చే విలువైన కానుకవుతుంది. ఇప్పుడు నేను చెప్పినట్లు చేసి చూడమ్మా. ఒక్కసారి ఆచరించి చూడు బిడ్డ. నువ్వు కోరుకునే సంతోషం నీకు దగ్గరవుతుంది. నువ్వు మాత్రం ధైర్యాన్ని కోల్పోవద్దు. నీ సాయి తండ్రి నీకు ఎల్లవేళలా తోడుంటారమ్మా. ధైర్యంగా ఉండు. అన్నీ నేను చూసుకుంటాను.
అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలకి చక్కటి సందేశాన్ని అందించారు. ఎన్నో మొండి కష్టాలు, మొండి బాధలు ఉన్నటువంటి తన బిడ్డలు ఒక్కసారి ఈరోజు బాబాగారు మనకేం చెప్పారో అది ఒక్కసారి పాటించి చూడండి. తప్పకుండా మీ జీవితం మారుతుంది. ఎన్నెన్నో దగ్గరలకు తిరిగి ఉంటారు, ఎవరెవరు సలహాలు తీసుకొని ఉంటారు, ఎన్నెన్నో పూజలు చేసి ఉంటారు. అవన్నీ పక్కన పెట్టేయండి. ఇప్పటిదాకా జరిగిందంతా మర్చిపోండి. ఈరోజు బాబాగారు మనకేం చెప్పారు అది ఒక్కసారి పాటించి చూడండి ఫ్రెండ్స్. తప్పకుండా అద్భుతాలు జరుగుతాయండి. బాబాగారు చెప్పినట్టు మనం పాటించాలే కానీ మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. దానికి చాలామంది ఉదాహరణగా ఉన్నారు. మన చుట్టుపక్కలే ఉంటారు వాళ్ళు. మనం చూస్తే కనుక మన చుట్టుపక్కలే బాబాగారి అద్భుతాలతో జీవితాలు సైతం మారిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా వాళ్ళలాగే బాబాగారు చెప్పినట్టు చేయండి. మీరు ఎప్పటి నుంచో అనుభవిస్తున్నటువంటి మొండి కష్టాలు సైతం చిటికెలో బాబాగారు తీసి పక్కన పడేస్తారండి. అందులో ఎలాంటి సందేహం లేదు. శ్రద్ధాసబూరితో ఉండండి, ధైర్యంగా ఉండండి. మిగతా అంతా తండ్రి చూసుకుంటారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయడానికి ట్రై చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.